హలో గాయ్స్, వెల్కమ్ టు బావా బొమ్మర్ది ముచ్చట్లు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అలియాస్ బీబీ బ్రోస్. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే ఆయనకి ముంగటికి ఇవన్నీ ఏంటి సామాన్లు బాగానే వేసుకొని పెట్టుకున్నావు. ఎందుకు షుగరా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఆగవా, చెప్తా కదా. ఇది గ్యాస్. గ్యాస్ అని మాకు ఎరికే కానీ అంటే అది ఏం చేస్తున్నావు గజ్జ? తెలియదని చెప్పేది నువ్వు ఆగు. కొద్దిగా నుండి ఫ్రెండ్స్ ఏం చేద్దాం బావ, ఏమైనా తినబుద్ధి అవుతుంది, ఏమైనా తిన పిల్లతల్లి కదా, కోరికలు పుట్టినట్టు కుడుతున్నాయి. అందుకోసం బజ్జీలు చేద్దాం రయ్యాలా అని చెప్పిన. సో బజ్జీలకు కావాల్సిన సామాన్ ఏంటంటే, సామాన్లు మంచిగా ఉండాలి. గది ముచ్చట. మిర్చీలు, చాకు, గ్యాస్ ఉంది. ఇక్కడ ఉప్పు ఏందో చెప్తా. అయితే మీకు పెద్ద జోక్ ఏందో తర్వాత తెలుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయి దీని మీద? ఏం లేవు. చలో మిర్చి కడిగేద్దాం. సో బామ్మరికి బజ్జీలు వేస్తాం. అయితే బజ్జీలు వేసే ట్విస్ట్ ఏంటంటే బామ్మరిది నేను కోసి పెడతా, ఓకేనా? ఓకే. మరి మళ్ళీ తర్వాత నువ్వే వేయాలంటే నడవది. సరే నరకు చేయదు అవి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చెప్తున్నావు నీకేమో తీసేస్తున్నావు. అవి దాచెట్టుకుంటావు రాత్రికి. తాలిపిత్తా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తాలిపిత్తా అవి ఏంటి? పోషిత్తులు, మిరపకాయ ఇత్తులు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇలా పెట్టి ఉప్పు అంతా రాయాలి. కొంచెం ఉప్పు ఎక్కువ రాసిన ఏమనుకోకరి. మావాడు ఇట్నే పోతే కిటికీలు తెల్లారుతాయి. తెల్లారితే నెక్స్ట్ మనోడు వచ్చి మిరపకాయలు కోస్తాడు. సో ముందు కోసుకొని వస్తాం. ఇక ఇది ఒక్కటే కోసి చూపించిన ఎట్లా కోసుడు. ఆల్రెడీ చెయ్యి మాడుతున్నా, జరేమనుకోకరి. శరణ దండం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం బా? బజ్జీలు చేస్తాడు. బజ్జీలు చేస్తా అంటే ఫస్ట్ మనకు కావాల్సినవి మిర్చి అయితే మా మొదలుగా కడిగేసి పెట్టిండు. నాకు మంటలు పడతాయి అని. అయితే మా బాక్స్ మంట పడుతుంది అప్పటి నుంచి. మండుతున్నట్టుంది. ముక్కులు రుద్దుకుంటుండే అప్పటి నుంచి. సో మనకు బజ్జీలు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ పిండి. ఏం పిండి? శనగపిండి ఒకటి కావాలి. కలపాలి. కొంచెం వరిపిండి, ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ ఉండడానికి. ఒకటి వంట సోడా, ఇంకా బేకింగ్ సోడా, వంట సోడా, ఇంకోటి ఓమా ఒకటి. ఇక మెయిన్ కావాల్సినవి వాటర్. ఓకే గైస్, ఫస్ట్ మనం మర్చిపోయినావు. మరి ఇదే ఒకటి చెప్తాడు. అది తర్వాత అది చెప్పి పెట్టాలి. నూనె సుద్ధ కావాలి. ఇంకా గింజలు గ్యాస్ అన్ని కావాలి, కానీ అన్ని ఉండాలి. ఫస్ట్ మనం పిండి అయితే వేసుకున్నాం. పిండి తగినంత కాదు, ఎంత ఉండాలి వేసుకోవాలి. మీ గ్యాంగ్ ఎంత మంది ఉందో అంతమందికి సరిపోవాలి కదా. మిర్చి ఫ్రెండ్స్ కానీ కానిస్తున్నా. అయ్యో ఆగరా, అది పనం అవదలేదా? నా ముక్కులు వస్తుందిరా. ఇదేంటిది? ఇది ఏది? అరిపిండి. అంటే బియ్యం పిండి. ఎవరిదాకా నేను బియ్యం పిండి వేసేలోపు దీని కొరకు మూల చింపి పెట్టు. ఎంతో కొంత మీకు తగినంత వేసుకో. ఇది ఓమా. అది ఓమా. ఏమైంది కొంత నేను కింద వేసుకున్నా. శనగపిండి బాగానే వేసుకున్నా. ఇప్పుడైతే ఒక్కసారి ఇట్లా మిక్స్, అంటే శనగపిండి అది ఇది మిక్స్ అయ్యడానికి నీళ్ళు పోసుకోకూడదు ముందే. ఓం ఎంత వేసుకోవాలంటే నాకు శుద్ధాలు అది బాగా ఎంత అన్నీ కొంచెమే నాకు తెలియదు. నాకు కూడా అయ్యో కొంచెం వేయరాదు. ఏం కాదు, ఎంత పడతా అంత వేద్దాం. తిన్నాక తర్వాత ముచ్చట. ఫస్ట్ నువ్వే టేస్ట్. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అంతే. తర్వాత సోడా తగినంత. సోడా ఉబ్బుతాయి అని ఎంత పడతాం వేసారు. గలీజ్ అయితే మరి ఆయన నాలా ఊపుతారు. ఇంత ముక్క. ఇప్పుడు ఒక్కసారి అట్లా గట్టిగానే పిండిని మిక్స్ చేసుకున్నాం. అంటే అట్లా కలుపుకొని పెట్టుకున్నాం. తర్వాత వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకున్నాం. ఓకే, మంచిగా ఫుల్ మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం. ఏమైంది? నీళ్ళు పోసుకుంటారు. అంటే ఏమేమి కలిపినావు? ఓమా, బియ్యం పిండి, అది ఇది శనగపిండి వేసిన, సోడా వేసిన. మరి తర్వాత ఏం చేయాలి? నీళ్ళు. మరి అందులో కారం ఎవడు వేస్తాడు, ఉప్పు ఎవడు వేస్తాడు? నీ ఎండి వేస్తాడా? ఎట్లా కథ మరి చెప్పేదా నేను? అంటే అది అయ్యో సోయి తప్పినోడు. సోయి ఉండదు మనకు. కావాలి తీసుకొచ్చి కాలంగానే పెట్టుకున్నా అని గుమ్మరెత్తనే ఒకరి కారం పొడి కావాలి, పూసత కావాలి. ఈ 2 ఐటమ్స్ కావాలి. షుగర్ కొంచెం ఎక్కువ అన్నట్టు, అందుకోసమే దబదబ అయినాక తిన్నాం అన్నట్టు ఉంటది. అక్కడ పడ్డ పోచి కదా మొగని మింగిన.
ఇదిగో, ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. ఉప్పు మనం ఎక్కువ ఎక్కువ ఒక్కటే స్పూన్ వేద్దాం. ఇప్పుడు నీళ్ళు పోసుకో. కారం వేసినా మా వాళ్ళు అయితే తిడతారు ఇక, తన్ని వెళ్ళగొడతారు ఇక, డబ్బలకి అంతా మొత్తం ఊరుతున్నా. అది ఏమంటారు ఇక. ఎవరు లేరు, అత్తమ్మనే ఫస్ట్ నీ పని చేస్తుంది. ఇక కారం ఇంతే, హాఫ్ స్పూన్ ఇంతే. ఎందుకంటే ఆల్రెడీ మనకు మిర్చిలు కారం ఉంటాయి కాబట్టి కొంచెం అట్లా హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కారం వేసుకోకరి, కారం బాగా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడన్నా పోయా నా నీళ్ళు మరి. ఇప్పుడు పోయి ఇక మరి నీ చేస్తాను పోతావా? నేను పోయా. అయ్యో పోయారా. నేను మిరపకాయలు కట్ చేసిన అది ఇంత పెద్ద ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి ఇక. నీళ్ళు మీకు నచ్చినట్టు పోసుకోవాలి. అంటే రొచ్చు పోయాకూరి ఇట్లా బురద బురద గంజు కొంచెం పెద్దగా ఉంటుంది, ఉసుకులకి ఇట్లా మిక్స్ చుట్టూ ఇట్లా దింపాలన్నట్టు, ఒకటే దిక్కు దింపాలి. ఎటు పోతారు దింపితే మళ్ళా మిర్చిలు కట్టగలుగుతాయి. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పు. ఇప్పుడు పిండి తీసుకుతున్నావు కదా, మరి మిర్చీలు అందరికి మిక్స్ చేయాలి. అది తర్వాత అయ్యో షుగర్ ఆగరాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. నన్నంటే కదా అది కాదు. ఇప్పుడు మిర్చీలు మళ్ళీ దానికి రుయ్యాల పిండిని. దానిలో ఈత కొట్టిపోయాలి వీటిని మిర్చిని తీసి. ఈత కొట్టి అవి తాను అయితే ఒక్కొక్కటి తీసి నూనె వేయాలి, ఎండుతాయి. మన బట్టలు తోడుగా అవి బట్టలు తోడు, మళ్ళీ తర్వాత మనం తినేటప్పుడు ఇక లోపలికి పోతాయి బట్టలు తొడిగినట్టు. ఏంటండి అరాచకం? అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇవరదాకా మిరపకాయలు కోసినా కదా, కోసినాక మర్చిపోయి ఏం చేసినట్టే ముక్కులు పెట్టినా కథ. స్పెషలిస్ట్ దింపినట్టు దింపాలి, కానీ మనం స్పెషలిస్ట్ కాదు. ఏళ్ళకి ఎట్లా అత్తుకున్నది ఈ క్వాంటిటీ ఇంకొంచెం నీళ్ళు పోసినాం అనుకో, ఈ ఎట్లా పోసింది పోసినట్టు జారుతూనే ఉంటుంది. అట్లా జారితే మనకు మిర్చికి పిండి బాగా పట్టుకోదు. కానీ అయ్యో ఆగరాదు, తిప్పుతూనే ఉండు, తిప్పుతూనే ఉండు, తిప్పు. ఇప్పుడు గ్యాస్ అంటు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకో. ఓకే, ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాం. తర్వాత ఏం చేద్దాం? మంట వచ్చింది. ఇప్పుడు ముక్కుడు పెడదాం. ముక్కుడు అంటే కడాయి. మాకు తెలుసులేరా. కడాయి పెట్టి అందులో నూనె పోస్తాం. ఏం నూనె అది? ఫినాయిలా? కొబ్బరి నూనె, ఫినాయిల్ గా లైజాల్ పోసేద్దాం, యూనిక్ ఉంటుంది. లైజాల్ బజ్జీలా? లైజాల్ బజ్జీలు. చలో నూనె పోసుకున్న తర్వాత అది వేడి కావాలి, ఉడుకు. వేరే రాకుండా కాలు లేదని చూసుకోవాలన్నట్టు. ఓకేనా? దాన్ని ఏమంటారు అంటే ఏలు పెట్టి గెలుక్కున్నాడు అంటారు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను కడాయిలు ఏలు పెట్టబోతున్నా. సర్కాస్ చూసుకోవాలి ఆయిల్ కాలిందో కాలేదో ఇట్లా చూసుకోవాలి. హ్యాండ్ పెట్టి ఇట్లా చెక్క బయటికి కలిగితే ఆయిల్ కాలినట్టు, కలగలేదంటే కాలేనట్టు. ఇక ఆయన అసలు అట్లా మీకు తెలియకుండా దాన్ని ఏలు పెట్టదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏలు పెడితే పీడ పడుతుంది, కొడుకు తగ్గిట్లనా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. లోపల పెట్ట గదే మరి చెక్క వస్తుంది కదా. చెక్క వస్తుంది, నీ దగ్గర చెక్కలు పడుతుంది అసలు. నేను చెక్కవాడా చెక్కలు పడుతుంది అది. ఇట్లా ముద్ద తీసుకోవాలి, ఇట్లా రాలుతుందేమే. ఏం చేసినావు తింది? ఆ గ్యాస్ ఎందుకు అట్లా సప్పుడు రావాలి? సరిపోయారు ఇద్దరును. ఆహా బొమ్మని రావచ్చు కదా. అది పేర్లేక వస్తుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. అరే ఒక ఐడియా వచ్చిందిరా, దీపావళి పండుగ ఒక పని చేద్దాం, గ్యాసే వేలుద్దాం. ఇంకేం బాంబులు కొరుకుంటారు కదా అందరూ, మనం గ్యాస్ వేలుద్దాం, యూనిక్ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? కానీ రా ఇంకా వేడి కాలే. చాలా ఏం కాదు. తవ్వుదావు కాయ, నీ దండం పెడతా. గది ముచ్చట. అందరు నా చుట్టూ పిట్ట పెట్టినట్టు చూస్తారు గాయస్. ఎప్పుడైతే ఎప్పుడు తిందామా అని బజ్జీలు. అందమైన అయితే పతాకం నూనెలో దుంకుతా అని అంటున్నాడు. మేము బావ అయితే దీన్ని ఎలిపెట్టట్టు ఉన్నాడు. ఇక ఇతరులు తీసుకొని తింటుంది. కానీ తొందర కానీ అంటే వాస్తవానికి వాడే అడిగండి ఫ్రెండ్స్, అట్లా అంటాడు అంతే. 3 ఫింగర్స్ దీనిలో పెట్టాలి. ఇట్లా పెట్టి ఈ ఫింగర్స్ దీనిలో పెట్టి
పిండిలో ఇదిగో ఈ విధంగా తేవాలి. తేవి రైస్ ఇప్పుడు మనం ఒక సగం కాలినాక తీసి మళ్ళీ సెకండ్ రాయి కలుపుకోవాలి. అంటే ఎట్లా అంటే ఇది కొంచెం సగం సగం కాల్చుకొని పక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫుల్ కాల్చుకోవాలి. మొత్తం అయిపోయాక మళ్ళీ కాల్చుకోవాలా లేకుంటే అవి వేసి మళ్ళీ హాఫ్ కాలాలి. ఇది హాఫ్ కాలిన తర్వాత పక్క పెట్టాలి. వేరే ఇంకోటి మిక్స్ ఇంకో డబుల్ స్టోవ్ కి ఇంకో టైం పడుతుంది అన్నట్టు. ఇంకో వాయి కాల్చుకోవాలి. అవి రెండు కలిపి మళ్ళీ ఒకసారి ఫుల్ కాల్చుకోవాలి. నాకు అట్లా కాదురా, అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్తా. ఫస్ట్ ఒకటి కాల్చినావు, ఇంకో దాంట్లో వేసినావు, సగం కాల్చి పక్క దాంట్లో వేసినావు, మళ్ళీ కొత్త వేయాలా? మళ్ళీ కొత్తది వేయాలి. ఓకే, కొత్తది వేసి ఇసుక సగం కాల్చి మళ్ళీ ఇవి రెండు ఉన్నాయి ఫస్ట్ పక్క పెట్టినది ఉన్నాయి కదా, అది ఇది కలిపి వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కాల్చుకోవాలి. ఓకే, అట్లా ప్రాసెస్. ఎందుకు అట్లా కాల్చుకుంటే కొంచెం లోపల పాట ఉంటుంది చూడు, అది ఉడికినట్టు అయితే మంచిగా కాలుతుంది అన్నట్టు. ఒకసారి మరేసుకున్న వీటిని ఊరక్క పుసు అంటున్నాయి మొత్తం, ఇంటనే లేవు. అయితే గాయస్ మీరు మ్యాక్సిమం బయట తినకూడదు, ఎందుకంటే ఎవరు ఎట్లా ఆయిల్ ఏం వాడుతారో తెలుస్తలేదు. అయితే వాస్తవానికి సాయంత్రం తినబెడదాం అనుకున్నా, మళ్ళీ ఒక తాట వచ్చి ఎందుకురా అవసరమా మనమే చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి, అంటే నీకు వచ్చారా అంటే అచ్చు బావా అన్నాడు. చలో మరి అదే పని చేద్దాం పట్టు, బయట ఎందుకు తినడు, బయట అట్టి ఇప్పుడు 60 రూపాయలు బొక్క. గది ముచ్చట. ఎందుకు అదే మళ్ళీ అది ఏం ఆయిల్ వేసేది తెలియదు కదా, అది కర్రీగా ఉంటుంది. అది బొగ్గు, అది మనకి అది బండ్లెక్కలు వెళ్తుంది ఆయిల్. ఆయిల్ అంటే కర్రీగా ఉన్నదని మళ్ళీ నీకెట్టా తెలుసు అనేరు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. జనరల్ గా చెప్తారు కదా మనోళ్ళు అట్లా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడైతే కొంచెం గాలినాక మనం ఏం చేద్దామా, తీసుకొని తిందాం. తినుడు అయితే తీసుడు ఎద్దు. గాయస్ స్మెల్ అయితే సేమ్ మన బజ్జీలో ఎత్తారు చూడు, ఇక బజ్జీల బండి పెట్టచ్చు. పెడదామా ఏమన్నా సపరేగా? అరే నిజమేరా, ఇది ఒక బిజినెస్ అయితే పెడదాం అంటే పెడదాం. నువ్వు బజ్జీలే, నేను అమ్ముతా. బజ్జీలో బజ్జీలు అంటావా? సార్ ఏంటి సార్ అది? బజ్జీలో బజ్జీలు అంటావా? రండి బాబు రండి, కరకరలాడే బజ్జీలు. బజ్జీలలో అసలు ఇవన్నిటికంటే నేను ఒక కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటాను. నవారమ్ముతాం, నవారల్లుతాం, మంచాలకు నవారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సేమ్ అట్నే అన్నవే నిజంగా. మాటకు పోయినప్పుడు వాడు అంటాడు మంచాలకు నవారల్తాం, వైర్ నవారు అన్నాడు. అది బిజినెస్ పెడదాం అనుకుంటే మనకి వాళ్ళ రాదా. ఓకే ఈ విధంగా ఈ కలర్ చేంజింగ్ మీరు చూసుకోర్రి. సేమ్ ఇదే విధంగా అయినాక తీసి పక్కన పెట్టుకోండి. ఇక మళ్ళీ దీనికి ఆల్సర్ ఏం లేదు, ఇక అయిపోయింది. ఇక అవుట్పుట్ ఇది లాస్ట్ అవుట్పుట్ తీసి బాగా పనులు తింట్లాడుతున్నావు కదా, ఇట్లా అనుకొని ఇట్లా ఊపాలి. ఊపితే రాలుతుంది నూనె. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇట్లా పక్కకు గంగ ఇట్లా గంగలో వేసుకోవాలి. ఓకే గైస్, మిర్చి అయితే రెడీ అయినాయి. చూడండి బజ్జీలు మాకు తెలుసులేరా. ఇక తీసుకోవట్లేదని మేమే తయారు చేసుకున్నాం. బా నేనేం చెప్పాను నీకు, బయట ఫుడ్ వద్దా మనమే తయారు చేసుకుందాం అన్న. అంతే చూడు లేకిడి మాటలు ఇట్లనే ఉంటాయి. అయిపోయినా అది చేసి బజ్జీలు అయితే ఉడుకుతున్నాం. ఇప్పుడు తిన్నాం, బజ్జీలు అయితే తిన్నాం. బజ్జీలు తినే ముందు ఒక స్పెషల్ అది ఉంటుంది, అంటే మంచిగా ఆనియన్ దల్లా మిక్స్ చేసుకొని, ఆనియన్ ఎట్లా అంటే ఇది ఉంటాయి కదా, దీన్ని ఓపెన్ చేసి మంచిగా చిన్న కట్ చేసుకొని దీనిలో పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది. ఆనియన్ అయితే కట్ చేస్తాను నేను. ఆనియన్ నేను కట్ చేస్తా, కట్ చేస్తా. నువ్వు అందులో మా మొదటి కట్ చేస్తారట. నేను కట్టాను దానికి
ఉడికెత్తేందుకు ఫస్ట్ ఈ తొడిమేలు తీసేద్దాం. అచ్చా. ఒక్క నిమిషం తీత టెన్షన్ ఏం పడకూడదు. సరిపోయారు ఇద్దరును. అదా ఎందుకు చలో ఉల్లిగడ్డ కడిగేద్దాం. ఉల్లిగడ్డ ఎందుకు అట్టికి తింటానో రా, అందుకే బొడవబుద్ధి అవుతుంది నేను. కానీ జల్లి కానీ మరి ఆకలి అవుతుంది. నేను తీస్తా, నువ్వు కడిగేద్దు. తెల్లగా ఉన్నాయి. మొత్తం ఉల్లిగడ్డ నాశనం చేస్తాడు, మీకు మొత్తం పోతుంది. గీత ముక్క తినాలి కావచ్చు, మొత్తం ఒలిచి పారేస్తుంది దానికి వెళ్ళి. బుషు నేను అట్లనే తింటా కదా మరి. మంచిగా తింటావా? ఉల్లిగడ్డ అయితే మీరు ఏమనుకుంటారంటే గాయస్ బుస్ ఎన్నుకున్నాడు అనుకుంటారు. బుస్సుతో వీడియో తీపిస్తాను. బుస్ ఆడనే ఉన్నాడు. బుష్ అంటే ఎవరో కాదు, అంటే ఇద్దరు ఉన్నారు వీడియోస్. అంటే సో ఇప్పుడు మనం ఉల్లిగడ్డని నరుకుదాం, తెంపుదాం. ఇట్లా పట్టి ఇట్లా కోద్దాం. తెలుగు వేసుకోవాలి మంచిగా. అంతే జల్దీ ఇంకా అన్నీ జరిగి కొంచెం ఓపెన్ చేసుకుని పెడతాము. బాగా కష్టం బా ఆనే బొగ్గు పెట్టిండు. బొగ్గ అంటారు. మంచిగా బజ్జి పెడితే బొగ్గ అంటారు. చూసారా గాయ? ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. అది బొగ్గు వలనే ఉన్నది. ఇక గిట్టనే నా కడి చేసేది. అవి పానీపూరి లెక్క కాదు. నా పానీపూరి లెక్క కడిగేది రాదు. అక్కలం ముక్కలు అంటే గిట్ట చిన్న. సో ఫ్రెండ్స్ మనం అక్కడ కడిగేద్దాం. జనరల్ గా మన జామ్ ఉంటది. మాకు తెలుసులేరా. అదే పానీపూరి అన్నాం కదా, ఒకరోజు పానీపూరి చేద్దాం రా పనులకు చూపిద్దాం. గైస్ పానీపూరి చేయాలంటే మీరు ఈ వీడియో మీద మనం కొత్తగా కాబట్టి ఒక 500 లైక్స్, 500 లైక్స్, 2000 వ్యూస్. ఇక వ్యూస్ చూస్తే ఎట్లా చూసినా కొద్ది లైక్లు కొడతారు కదా. 2000 లైక్లు ఇవ్వాలి. ఇంకా ఏమైతుంది ఆశకు అర్థం ఉండాలి. అంతే అంటే గుర్తు ఉండాలి. ఏం లేదు, మనకు తెలియదు, మనకు టాలెంట్ లేదు. చప్రి ఏం చిల్లర కాదురా మీరు. పొట్ట పోయాలి. పొట్ట పోసి దానిలో ఇట్లా ఒక్కొక్క ముక్క నింపాలి. అంటే ఇట్లా ముక్క నింపి ఇట్లా ఇవాళ ధర ఉంది ఇట్లా నోట్లు వేసుకో. ఫ్రెండ్స్ ఎటుగుడికి నాకు కనబడదని నోట్లు వేసుకుంటాడు. ఆ పని తెలిగితేదిరా వేసుకోలేదు ఇంకా. సరిపోయారు ఇద్దరును. షాపింగ్ చేసుకోవాలి దీంట్లో. అలా కొంచెం స్పిన్కి చేయాలి కదా కారం. ఇదిగో ఆల్రెడీ ఇవే మారుతాయి. ఇవి నిరుతులు ఇలా బాత్రూమ్ పోతే నీకు మడుతుంది మరి, నీ ఇష్టం. రాకెట్ వెళ్తాయి కిందకి. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఓగయా. ఇప్పుడు మనం నింబు తీసుకుందాం. గాయస్ ఇగో మిర్చీలు మనకి మంచిగా వచ్చినాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జరా దయా ఒక్కడు చాలదా? అయ్యో కొయ్య రాదు. ఏమైతుంది నీకు నొప్పి? చాలు ఆగిగా. మరి ఎందుకు ఎట్లా నోట తాగుతా రాదు, నేను రాదు. చలో నిమ్మకాయ కూడా కట్ చేసిన. నిమ్మకాయ రుద్దుకోవాలి పైన నుంచి. ఇంకా బా ఇగో దానా ఆకు దానా పట్టుకో. ఓకే నువ్వు సూపర్ రా. బా వచ్చేసి ముంగడా. సూపర్ ఉంది. బట్ ఏంటంటే నిమ్మకాయ ఎక్కువైంది, కారం ఎక్కువైంది. అది బాగా మనం అనుకున్న మంచిగా వచ్చింది. టేస్ట్ చేయాలి. ఫస్ట్ ట్రై చేయాలి. నీ అన్నట్టే ట్రై చేయాలి. మస్తు జన్ని నువ్వు చెప్తా. నిజం మస్తు ఉంది. కారం ఎక్కువ ఉన్నది వాస్తవం. ఇంకా మిర్చిలో కారం ఉన్నాయి వాస్తవం. టేస్ట్ మస్తు ఉంది. ఉల్లిగడ్డ పెట్టుకుని తిన్నారు ఫ్రెండ్స్. ఉప్పు మంచిగా కలిసింది. ఆనియన్ మంచిగా ఫ్లేవర్. నిమ్మకాయ ఇంకా ఇద్దరు ఏదో ఒకటి మిస్ అయినానే. అక్కడ దుకాణం వల్ల వాళ్ళకి మిక్సర్ వేస్తారు పొడి లెక్క. దాని అయితే నేను తయారయ్యలేదు. అయినా మంచిగా టేస్ట్. కమాన్ టేస్ట్ కదా ఎట్లది? మిర్చి చాలా బాగుంది. అది చాలా ఓవర్ అయింది. మంచిగా ఉంది. కరెక్ట్ జన్ని మంచిగా ఉంది. బాబాయ్ మామ అన్నట్టే కొంచెం కారం ఎక్కువైంది. కానీ నిమ్మకాయ వేసుకుంటే కారం తక్కువైంది. తక్కువైంది. నిమ్మకాయ వేసుకుంటే కొంచెం డౌన్ అయింది కారం. మంచిగా ఉంది. మనం ముందుగా ఒకటి వేసాం చూడు, బియ్యం పిండి. బియ్యం పిండి వల్ల దీనికి క్రిస్పీనెస్ వచ్చింది. చూడు
చూసారా ఎట్లా కరకరంటున్నాం, నోట్లో కూడా కరకరమంటున్నాయి. ఇట్లా కరకరం ఉన్నా కొద్ది మిర్చి సరే నువ్వు ముచ్చట పెట్టుకుంటే అన్ని తినా కానీ అయిపోయింది. ఇది రెండే మిర్చి తిన్నా. మావాడు వీడియో ముందే 5-6 నలిసిండు. అందుకో రాదు రాదు నేను పెద్దది అనుకుంటా, ఇంక పెద్ద ఉంది మంచిగా అవుతున్నాయి ఇక మిర్చిలు. బావా సో గైస్ మొత్తానికి అయితే వీడియో కంప్లీట్ అయింది. వీడియో బాగుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్ బాయ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఆదర అభిమానాన్ని మాకు చూపించండి. లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీకు ఎట్లా నచ్చినా చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్క వీడియో వస్తుంది ఖచ్చితంగా. సో అందరికి బాయ్ బాయ్. ఇప్పుడు మా బామ్మది మాట్లాడుతూ చెప్తాయి బాయ్. మళ్ళీ మంచిగా చెప్తా. అక్కడ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయాలి. మా బావ అన్నట్టు 500 అంటే అది మర్చిపోయినా 500 500 లైకులు టార్గెట్ రీచ్ చేస్తారు అనుకుంటాను. ప్లీజ్ గాయస్ చేయండి. చలో మీరు 500 లైకులు ఇస్తే అల్లుతోటి ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. ఓకే, మళ్ళీ పానీపూరి వీడియో పానీపూరి వీడియో ఖచ్చితంగా 500 వస్తాయి. పుస్తకి పానీపూరి అంటే బాగా ఇష్టం అన్నమాట. 1000 రూపాయలు వస్తే స్పెషల్ వీడియో. నువ్వు సూపర్ రా. అంటే మావాడు తగ్గేది లేదు అంటుండ్రు. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్ బాయ్.